ఇక సంగారెడ్డి జిల్లాలోని మంజిరా బ్యారేజ్ గేట్లు మొరాయించాయి. వరద ఎక్కువ కావడంతో గేట్లు ఓపెన్ చేయడానికి యత్నించగా ఎంతకు తెరుచుకోలేదు. గేట్ల పైనుంచి వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించారు. గేట్లు తెరిచేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా మంజిరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే సర్కారు మాత్రం కొన్నాళ్లుగా చోద్యం చూస్తోంది. రైట్. సంగారెడ్డి జిల్లాలోని మంజిరా బ్యారేజ్ గేట్లు మొరాయించాయి. వరద ఎక్కువ కావడంతో గేట్లు ఓపెన్ చేయడానికి యత్నించగా ఎంతకు తెరుచుకోలేదు. గేట్ల పైనుంచి వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి. గుడ్ ఈవినింగ్ అమూల్య. సంగారెడ్డి జిల్లా తల్పగూరు వద్ద ఉన్నటువంటి మంజిరా బ్యారేజ్ కూడా కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే దాని గేట్లు ఈ రోజు తెరవడానికి అటు అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రయత్నం చేసిన నేపథ్యంలో అవి తెరుచుకోకుండా మొరాయించినటువంటి పరిస్థితి ఈ రోజు చాలా స్పష్టంగా కనిపించింది. గతంలోనే ఈ మంజిరా బ్యారేజ్ సంబంధించి కొంత అది లీకేజీ అవుతున్నదని దానికి సంబంధించిన గేట్ల వద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి గత సంవత్సరం కాలం క్రితమే అక్కడికి వచ్చినటువంటి సేఫ్టీ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు దాన్ని పరిశీలించిన తర్వాత దీన్ని తప్పనిసరిగా రిపేర్ చేయాలని చెప్పి అధికారులకు అట్లాగే ప్రభుత్వానికి కూడా వాళ్ళు నివేదిక అందించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఆ రిపేర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ కాకపోవడము, దానికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేయకపోవడం ఫలితంగా అది రోజు రోజుకు మంజిరా బ్యారేజ్ ఇబ్బందుల్లో పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుంచి ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితిని బట్టి అధ్యయనం చేసుకుంటూ నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కొన్ని నీళ్లన్నీ కూడా అటు మంజిరా బ్యారేజ్ వైపు కూడా రావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది. మంజిరా బ్యారేజ్ లో వచ్చిన తర్వాత నీటిని విడుదల చేస్తే అవి కిందికి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంజిరా బ్యారేజ్ లో కూడా నీళ్లు వస్తున్నాయి. అయితే అవి పూర్తి స్థాయి గేట్లను మించి పైనుంచి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తప్పనిసరిగా ఆ గేట్లు ఓపెన్ చేయాల్సిన ఒక పరిస్థితి నేపథ్యంలో ఇవాళ అధికారుల ప్రయత్నం చేస్తున్న సమయంలో అవి మొరాయించి ఇరుక్కుపోయి పూర్తిగా తుప్పుపట్టిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపించినటువంటి స్థితి ఉంది. చాలా సేపటి వరకు కూడా అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది, వర్కర్స్ కూడా దాన్ని చాలాసేపు తిప్పినప్పటికీ కూడా గేట్లు ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోవడం, కొద్దిగా ఓపెన్ అయ్యి ఆ నీళ్ళని కొద్ది మాత్రమే నీటి బయటకు వెళ్లిపోవడం, ఇవన్నీ కారణంగా పైనుంచి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం మంజిరా బ్యారేజ్ కు ఉంచి ఉందని చెప్పి కూడా అధికారులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సింగూరు ప్రాజెక్ట్ కట్టిన సందర్భంలోనే ఇక్కడ మంజిరా బ్యారేజ్ కట్టారు. మంజిరా బ్యారేజ్ నుంచి అటు హైదరాబాద్ జంట నగరాలకు ప్రతిరోజు కూడా నీళ్లు పంపించేటువంటి పరిస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. ఇది నిజానికి మంజిరా బ్యారేజ్ హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించిన మంచినీటి బ్యారేజ్ గా దీన్ని చెప్తారు. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచే నీళ్లు సరఫరా అవుతాయి. హైదరాబాద్ జంట నగరాల నీళ్లు, మంచినీళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచే సరఫరా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకవేళ దీనికి గనక ఏమైనా ఇబ్బంది ఏర్పడితే జంట నగరాలకు తాగునీటికి చాలా సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి భవిష్యత్తులో అది జరగబోయేటువంటి పరిణామం కూడా చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఇటు అధికారులు చెప్పిన దాన్ని బట్టి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే దాన్ని తక్షణమే రిపేర్లు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఒకవైపు చెప్తున్నా కూడా ప్రభుత్వం దీని పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి ఏర్పడిన సందర్భంలో కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అక్కడికి వచ్చినటువంటి సేఫ్టీ అధికారులు దాన్ని పరిశీలించిన తర్వాత కూడా దీనికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ గేట్ల పక్కన ఉన్నటువంటి ఆ సిమెంట్ వాల్ ఏదైతే ఉందో అది కూడా కొంత లీకేజ్ అవుతున్నది. ఆ లీకేజ్ ద్వారా నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇక్కడ నీళ్లు నిల్వ ఉండడం కూడా కష్టమవుతుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆ గేట్లను రిపేర్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే ఆ లీకేజీలు కొనసాగుతున్నాయో ఆ లీకేజీ ఉన్న ప్రాంతాన్ని కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ఆ గోడను
పక్కనున్నటువంటి సిమెంట్ గోడను కూడా మళ్ళీ రిపేర్ చేసి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గత సమ్మర్ లో గత వేసవి కాలంలోనే ఈ పనులన్నీ కూడా చేయాల్సి ఉండింది. కానీ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడము, ప్రభుత్వం దానికి సరైనటువంటి స్పందన లేకపోవడము, ముఖ్యంగా అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్లనే ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరోవైపు అటు సింగూరుకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా కట్ట దగ్గర కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని గతంలోనే ఒక సంవత్సరం క్రితమే అక్కడ కూడా కట్టలో లీకేజీ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ చెప్పిన నేపథ్యంలో అది వెంటనే రిపేర్ చేయలేదు. ఫలితంగా అక్కడ కూడా ఆ సిమెంట్ బ్యాగులను పెట్టి ప్రస్తుతానికైతే దాన్ని కాపాడుకునే ప్రయత్నం మీద ఒకవైపు కొనసాగుతున్నది. నిజానికి సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు. అది ఈ సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలు, ఇక్కడ కురిసిన భారీ వర్షాలు, అట్లాగే అటు కర్ణాటక ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల ఫలితంగా పెద్ద ఎత్తున వరద వచ్చేటువంటి పరిస్థితి. నిజానికి సింగూరు ప్రాజెక్టును కూడా 29 టీఎంసీల వరకు కూడా నింపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ కట్ట యొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా గేట్లన్నీ ఎత్తివేసి నీళ్ళని బయటకు పంపించేటువంటి పరిస్థితి దాన్ని కొనసాగింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కేవలం 17 టీఎంసీలు 18 నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయంటే దానికి కారణం పూర్తిగా అధికారులు దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే చెప్తూ పరిస్థితి ఉంది. ఒకవేళ అక్కడ సింగూరుకు ప్రాజెక్టుకు సంబంధించిన కట్టను కనుక రిపేరు చేసి ఉంటే అట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. సింగూరు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నింపేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక ఒకవైపు సింగూరు ప్రాజెక్టును, మరోవైపు మంజీరా బ్యారేజ్, ఈ రెండింటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ఉన్నది. దాన్ని రిపేర్ చేసే విషయంలో అవసరమైన నిధుల్ని మంజూరు చేయకుండా ఆపడం వల్ల ఇది కొనసాగుతుందని చెప్పే ఒక విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలి. అటు మంజీరా బ్యారేజ్ కు రిపేర్ కానీ, ఇటు సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన కట్ట రిపేర్లకు కానీ తక్షణమే నిధులు మంజూరు చేయాలని చెప్పి మాత్రం డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంగాచారి.